పోలీస్ శాఖలో వేధింపులు నిత్యకృత్యం. కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పై స్థాయి ఉద్యోగులు చాలా మంది. అయితే పోలీస్ శాఖలో లైంగిక వేధింపుల వ్యవహారాలు దాదాపు అరుదు. అలాంటి ఓ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఎస్పీ స్థాయి అధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడం పోలీసు శాఖలో కలకలం రేపింది. రైల్వే పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? ఏకంగా ఎస్పీపై లైంగిక వేధింపుల కేసు. బాధితురాలి ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశం. డీజీపీ స్థాయిలో జరుగుతున్న దర్యాప్తు. పేరు ఎస్జే జనార్దన్. 11 నెలల కిందట సికింద్రాబాద్ రైల్వేకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఓ ఉద్యోగినిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు 3 నెలలుగా ఇష్యూ నడుస్తోంది. భర్త చనిపోవడంతో ఐజీ రేంజ్ కార్యాలయంలో ఉద్యోగం ఆమెకొచ్చింది. కొన్నాళ్లకు రైల్వే ఎస్పీ కార్యాలయంలో అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు. అయితే సిక్ లీవ్ తీసుకున్న ఆమె 3 నెలల తర్వాత డ్యూటీకి వచ్చింది. ఎస్పీ జనార్దన్ తనకు పోస్టింగ్ ఇవ్వకుండా తన చుట్టూ తిప్పుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. 2:30 టైం అప్పుడు 2:15 టైం అప్పుడు నన్ను పిలిచారు లోపలికి. పిలిచి ఇంకా అప్పటి నుంచి నన్ను మామూలు టార్చర్ పెట్టలేదండి. వాళ్ళు ఏంటి ఒక ఉన్నతాధికారి చేయాల్సిన విధంగా కామెంట్ చేయలేదు. పట్టుకొని లాగటం కానించి ప్రతిదీ నన్ను అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక నరకమైన సిచ్యువేషన్ నేను చూశానండి ఆ టైంలో. పోస్ట్ కావాలంటే తన కోరిక తీర్చాలని జనార్దన్ కండిషన్ పెట్టినట్టు బాధితురాలు ఆరోపించింది. ఎస్పీ కింద పనిచేసే 2 ఉద్యోగుల ద్వారా తనను వశపరుచుకోవాలని ప్లాన్ వేశారని చెప్పింది. 2 రోజులు తనను గదిలో బంధించి వేధించారని ఆరోపించింది. 3 రోజులు ఒక విలేసిన దానిలాగా కూర్చోబెట్టారు ఆఫీసులో. నన్ను కూర్చోబెట్టి రిజిస్టర్లో సైన్ చేయబోతుంటే నీకు టేక్ ఆన్ డ్యూటీ ఇవ్వలేదు, నువ్వు సైన్ చేయడానికి వీల్లేదని బాబురావు ఇదిలించాడు. 29వ తారీఖు 30వ తారీఖు ఇది జరిగింది. నాకు 2 రోజులు టైం ఇచ్చారు. మేము ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాలి, ఏం చెప్తే అది చేయాలి. డీజీపీ అనురాగ్ శర్మని కలిసిన బాధితురాలు ఎస్పీపై ఫిర్యాదు చేసింది. ఆయన వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. ఎస్పీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదు. చివరకు ఆమె హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసింది. జనార్దన్తో పాటు 2 ఉద్యోగులపైన కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించినట్టు తెలిపింది బాధితురాలు. ప్రిపేర్ చేసుకుని గోపాలపురం పీఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నేను స్వయంగా వెళ్తే రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ అప్పుడు నేను మళ్ళీ జీఆర్పీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి నా ధైర్యం సరిపోక స్పీడ్ పోస్ట్ పంపించాను నేను. ఆ తర్వాత మళ్ళీ 15 డేస్కి నేనే వెళ్ళి స్వయంగా ఇచ్చాను కంప్లైంట్. ఎస్పీ జనార్దన్ ఉద్యోగులపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆరోపణలని కొట్టిపారేసిన ఎస్పీ తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నాడు. పోలీస్ స్టేషన్లోనేమో సీనియర్ అసిస్టెంట్ నెట్టినట్టు, ఆ ఏఓ గారు అది చేసినట్టు, నేనేదో చేయి పట్టుకున్నట్టుగా పెట్టింది. హానరబుల్ హైకోర్టులో మాత్రము స్వర్ణన్ స్టేట్మెంట్ రిట్ పిటిషన్లో ఆమెను నేను నా ఛాంబర్లో దాన్ని ఏమంటారు తిట్టి హ్యూమిలియేట్ చేసి నేను పోయి హగ్ చేసుకున్నట్టు కౌలు ఇచ్చుకున్నట్టుగా పెట్టింది, అగ్రివేట్ చేసి. బాధితురాలు తప్పుడు పత్రాలతో ఉద్యోగంలో చేరిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నందుకే తనపై ఆరోపణలు చేస్తుంది అంటున్నాడు ఎస్పీ. తనపై ఆరోపణలు రుజువైతే ఉరివేసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. షీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. ఇట్స్ ఎంత ఘోరమైన గ్రీవియస్ అలిగేషన్ అంటే unbearable allegation that is absolutely false. If she proves, I will hang myself. If she won't prove, she has to decide. It's absolutely false. ఎస్పీ స్థాయి అధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడంపై డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది. దీనిపై డీజీపీ స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.